హాయ్ గైస్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్. ఇక్కడ నేను మాల్లో ఉన్నా. మాల్లో ర్యాండమ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఇట్లా ప్రపోజ్ చేశారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ మీద ప్రాంక్ చేయబోతున్నాం. వాట్ థాట్. నాకు ఒకరు ప్రపోజ్ చేశారు మమ్మీ. ధైర్యంగా చెప్తున్నా బాగానే సిగ్గులేకుండా. వీడియో మాత్రం ఫుల్ మజా రాబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మా క్లాస్ ఒక అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసిండు. అయ్యయ్యో ఆంటీ గారు సారీ. ఇంకొకటి గైస్, వీడియోలోకి వెళ్లే ముందు నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే కాస్త లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కమన్. మమ్మీకైనా డాడీకైనా కాల్ చేసి మమ్మీ నాకు ఇట్లా ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, ఏం చేయాలి మమ్మీ అని చెప్పేసి జస్ట్ కాల్ చేసి ప్రాంక్ చేయండి. చెప్పేసి కొడతా అంటది. తర్వాత ప్రాంక్ అని చెప్పుదాము, చూద్దాం రియాక్షన్ ఏమంటుందో. ఒకసారి కాల్ చేయొచ్చు కదా. తిడుతుంది. గైస్ చూద్దామా, కాల్ చేస్తుంటాను. హలో అమ్మా. చెప్పమ్మా. ఏం చేస్తున్నావు? ఓకే, నేను నీకు ఒకటి చెప్తా, చెప్పు. సీరియస్ అవ్వకు. నాకు ఒకరు ప్రపోజ్ చేశారు మమ్మీ. ధైర్యంగా చెప్తున్నా బాగానే సిగ్గులేకుండా. ఏమంటావు? ఏం మెంటలా? ఎందుకు? ఏందెందుకు? బాగున్నారు, బాగున్నాడు అబ్బాయి. మా చెల్లి మంటది. ఎందుకు మమ్మీ అట్లా అంటావు? ఏం చేయమంటావు? మూతి పలుగుతుందని అన్న. ఏం చేయమంటావో పలగొడుతూ వచ్చినాక అప్పుడు ఏం చేస్తావు? ఏ ప్రాంక్. ఆంటీ గారు సారీ. ఆంటీ గారు అయ్యో ఎవరండి అక్కడ? సీరియస్ ఇంటికి అవ్వనండి, రా ముందు. వస్తున్నా. గైస్ అక్కడ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ, ఒక 1 minute మాట్లాడొచ్చా? ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరో ఒకరు మీ మదర్కైనా ఫాదర్కైనా కాల్ చేసి చిన్న ప్రాంక్ చేయగలరా? ఓకే గైస్, అక్కడ 3 boys ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్, ఒక 1 minute మాట్లాడొచ్చా అన్న? ఓకేనా? ఒక చిన్న వీడియో రికార్డ్ చేస్తున్నా అన్న. మీ ముగ్గురులో ఎవరో ఒకరు, మీ ఫాదర్ కైనా మీ మదర్ కైనా కాల్ చేసి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, తను ఎప్పటి నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకుపోయి అని చెప్పేసి అంటుంది, ఫోర్స్ చేస్తుంది. మా ఇంట్లో ఆ ఛాన్స్ లేదు బ్రో, ఆల్రెడీ తెలిసి ఇంట్లో ఎవరో ఒకరు చేయండి అబ్బా, ఏం కాదు, జస్ట్ నార్మల్. తర్వాత ప్రాంక్ అని చెప్తాం. నేను హెల్ప్ చేస్తాను నీకు. ఏం కాదు, ఏం కాదు. సరే మమ్మీకి చేయి, మమ్మీకి చేయి. అయితే అమ్మాయి దొరికేస్తుంది. ఏం కాదు, ట్రై చేయ బ్రో. నువ్వు చేస్తావా? నువ్వు ఆల్రెడీ తెలుసు అన్నావే. అమ్మాయి వచ్చిందని చెప్పు. ఆటకాలు. ఓహో కావాలి. కాల్ అయితే చేస్తున్నాడు వాళ్ళ మదర్కి. కాల్ లిఫ్ట్ చేయట్లే. నువ్వు చేయరా? నువ్వు చేయరా? లిఫ్ట్ చేయట్లే. సరే ఇప్పుడు నువ్వు నీ టైం. ఇప్పుడు ఎవడు అడిగాడు రండి నిన్ను? నీ టైం. ఏం కాదు, ట్రై. చెప్పేసి ఏం కాదు. డాడీ అక్కడ భోజనం అయిపోయిందా? ఒక అమ్మాయి నాకు అదే ప్రపోజ్ చేసి ఇంటికి తీసుకెళ్ళని చెప్పి అంటుంది, ఏం చేయమంటావు? హైదరాబాద్ లో. అమ్మాయి అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మొఖానికి అమ్మాయి పడడం పర్లేదు. అదే డాడీ, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చెప్పమంటావు అమ్మాయికి? ఇప్పుడు ఏంటి అమ్మాయిని మరి ఇంటికి తీసుకురమ్మంటావు వద్దా? ఏమో తర్వాత మాట్లాడుకోవడం. ఇప్పుడు ఏం చేయమంటావు? తీసుకురమ్మంటావు వద్దా? కాదు డాడీ అడుగుతున్నాను, సరిగ్గా చెప్తా సమాధానం. ఇప్పుడు అమ్మాయి క్యాస్ట్ ఏంటి, మనవాళ్ళ కాదా ఏంటి అని అడుగుతున్నా డాడీ. అన్ని సమాధానం మనోళ్ళే, అందరూ మంచోళ్ళే. ఆ అమ్మాయి ఎప్పటి నుంచో నన్ను ఇష్టపడుతున్నాను రా. గత సంవత్సరం నుంచి నీ కంపెనీకి వచ్చాను కదా, అప్పటి నుంచే నన్ను ఇష్టపడుతుందట. నువ్వు లేకపోతే ఉండలేను నేను అని చెప్పాను. ప్రాంక్ అని చెప్పేసి ఎవరు ఆయనకి. ఏం లేదు, జస్ట్ ప్రాంక్ చేయరు అంతే. వీడియో జరుగుతుంది, జస్ట్ ప్రాంక్ అంతే, సీరియస్ ఏం కాదు. సరే మళ్ళీ చేస్తానుండు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్న. ఛానల్ పేరు అన్నా? గ్యాన్ ఎంఎస్సీ అని ఉంటుంది. ఈయన అన్నకు తెలుసు అనుకో. గైస్ అక్కడ గర్ల్స్ అడుగుతా, బాయ్స్ కూడా ఉన్నారు, సో చూద్దాం. నెక్స్ట్ 1 minute మాట్లాడొచ్చా? ఓకేనా? మీలో ఎవరొకరు మీ మదర్ కైనా ఫాదర్ కైనా కాల్ చేసి
ఓకే ర్యాండమ్ గా అరే ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు మమ్మీ ఏం చేయాలని చెప్పేసి అడుగు ఒకసారి కనుక్కోండి ఏమంటారో చూద్దాం తర్వాత ప్రాంక్ అని చెప్పేద్దాం నేను హెల్ప్ చేస్తా మీకు అయ్యో అలా ఏమి ఉండదులేండి. హలో మమ్మీ, చెప్పు. ఇదిగో ఈరోజు మా క్లాస్ ఒక అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసిండు. అయ్యో ఆంటీ గారు సారీ. అంటున్నారు అయితే ప్రాంక్ అని చెప్తుంటే నువ్వు మళ్ళా నువ్వు తిడుతున్నావు. నేను మొన్న ఏం చెప్పినా నేను నీకు ఎవరైనా ఇట్లా వస్తే నేను నీకే చెప్తా అంటే అప్పుడేమో పెద్ద అందుకే నేను నిన్ను అడుగుతున్నా, నువ్వేం చెప్తావు అనుకుంటున్నావా? నేనేమన్నా చెప్దాం అనుకుంటున్నా అంటే నేనేం చెప్పను. నేను ఎట్లా రిజెక్ట్ చేస్తా లైట్ తీసుకో అంటే ఏదో మమ్మీ సర్లే, అంత సీన్ లేదు. నేను ప్రపోజ్ చేసి వాళ్ళు వేగే అంత ఓపిక వాళ్ళకి లేదు. మమ్మీ షీ బాయ్ మమ్మీ నేను మళ్ళీ చేసాను. గైస్ ఒక బాయ్ తో ఇక్కడ అతనితో కూడా ట్రై చేద్దాం. అయ్యో హలో మమ్మీ, నేను ఫ్రెండ్స్ తోటి డిఎస్ఎల్ వచ్చిన డిఎస్ఎల్. హలో అయితే ఒక అమ్మాయి ఉండి ప్రపోజ్ చేసింది. అదే మరి ఏం చెప్పాలి ఏంది అని చెప్పి. నిజంగా మమ్మీ, అరే నిజంగా నిజంగా ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు. సరే మళ్ళీ చేసా అంటున్నా. వీడియో రికార్డ్ చేస్తున్నా, ఒక 1 minute మాట్లాడొచ్చా మీతో? మీ మదర్ కైనా ఫాదర్ కైనా కాల్ చేసి ఇట్లా మాల్కి వచ్చాను నేను, ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయను మమ్మీ అని చెప్పేసి అడగండి. కాలేజ్ బంగ్ కొట్టినా. ఒక 1 minute మాట్లాడొచ్చా? ఒక చిన్న రిక్వెస్ట్, మీ మదర్ కైనా ఫాదర్ కైనా కాల్ చేసి ఓకే మమ్మీ నేను మాల్కి వచ్చే ఎట్లా ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, చూద్దాం రియాక్షన్ ఎట్లా వస్తుంది, తర్వాత ప్రాంక్ అని చెప్పేద్దాం, నేను హెల్ప్ చేస్తా. ఓకే చూద్దామా? యాక్చువల్లీ మమ్మీ టీచర్ స్కూల్లో ఉంటారు. అయ్యో లిఫ్ట్ చేసి ఓకే, లేదా డాడీకి చేద్దాం. మమ్మీ మ్యాథ్స్ చిల్ నాట్ లెఫ్ట్. క్లాస్ ఉంటదేమో ఈ టైంలో. టీచర్ యాక్చువల్ గా నో వే. అబ్బా డాడీ కాల్ చేయగలరా? నేను హెల్ప్ చేస్తాను నీకు. చూద్దాం ఎందుకు ఎట్లా చెప్తాడు, ఎట్లా రెస్పాండ్ అవుతాడు. డాడీ వద్దా? మమ్మీ నేను మాల్కి వచ్చిన. ఎప్పుడు వెళ్ళావు? ఇప్పుడే. నీకు ఏం చెప్పాను? సరే ఇప్పుడే వచ్చిన మమ్మీ. ఇక్కడ ఒక అబ్బాయి ప్రపోజ్ చేసింది మమ్మీ నాకు. ఇక్కడ ఒక అబ్బాయి ప్రపోజ్ చేసిండు ఎవరికి? నాకు. ఏం చెప్పాలి? చెప్పు మమ్మీ. ఎవరది? తెలియదు, ఎవరో మాల్లో. ఎవరది? ఏమో ఎవరు చేస్తారు అట్లా? ఏమో తెలియదు, ఎవరో అబ్బాయి బాగుండు. చెప్పగలుగుతుంది. సరే సరే. ఏ మాల్లో ఉన్నావు? ఇక్కడ డిఎస్ఎల్. అది ఒకటి లంచ్ బాక్స్ క్యారీ బాక్స్ ఉండే తీసుకురా ఒకటి. సరే సరే ప్రాంక్ అని చెప్పు. సరే సరే థ్యాంక్స్ బాయ్. ఎవరది? ఇక్కడ ప్రాంక్ మమ్మీ. ప్రాంక్ సరే బాయ్. క్యారీ అదే లంచ్ బాక్స్ లాంటిది. తొందరగా నువ్వు. సరే సరే. ఒక 1 minute మాట్లాడొచ్చా? వీడియో రికార్డ్ చేస్తున్నా, మీ మదర్ కైనా లేదా మీ ఫాదర్ కైనా కాల్ చేసి ఓకే ఇట్లా ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, నేను మాల్కి వచ్చాను, ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, సో తన ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్తుంది, ఏం చేయాలి మమ్మీ అని చెప్పేసి కాల్ చేశాడు. మా మమ్మీ దగ్గర ఫోన్ లేదు. మా మమ్మీ దగ్గర ఫోన్ లేదు. సరే మీరు చేయొచ్చు కదా, ఈ బ్రదర్ చేస్తుండు. అయితే ఇక్కడ ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకు చేస్తావు? చేసింది నేను నచ్చిన అంట. హలో అరే ఏడుస్తున్నా మమ్మీ, తీసుకెళ్ళిపో అని. నేనేం చేసా, ఆమెకు నేను నచ్చిందంట, తీసుకెళ్ళిపో అంటుంది ఇంటికి.
హలో ప్రాంక్ అని చెప్పేసి ఎందుకు చేసిందని అడుగుతున్నా ప్రాంక్ అని చెప్పేసి మళ్ళీ తను టెన్షన్ పడే ఎక్స్క్యూజ్ మీ ఒక 1 minute మాట్లాడొచ్చా చిన్న వీడియో రికార్డ్ చేస్తా ఓకేనా చిన్న రిక్వెస్ట్ ఓకేనా మీ మదర్ అయినా ఫాదర్ అయినా ఉంటారు కదా మిమ్మల్ని ఎవరు ఎక్కువ ఇష్టపడతారు బోత్ ఆర్దేమా ఓకే వాళ్ళిద్దరు ఎవరికొకరు కాల్ చేసి మమ్మీ నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు నేను మాల్కి వచ్చాను ఇలా ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చెప్పండి మమ్మీ అని చెప్పి వెరీ శ్రేష్ఠ ఏం కాదు తర్వాత ప్రాంక్ అని హెల్ప్ చేస్తాను నేను చెప్తాం ఓకేనా ఒక 1 minute మాట్లాడొచ్చా సింపుల్ బ్రో ఒక చిన్న రిక్వెస్ట్ నీకు మీ పేరెంట్స్ లో మదర్ కైనా ఫాదర్ కైనా కాల్ చేసి ఓకేనా మీ మదర్ కైనా ఫాదర్ కైనా కాల్ చేసి మమ్మీ నాకు ఇట్లా నేను మాల్కి వచ్చాను మమ్మీ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది ఏం చేయాలి అని చెప్పేసి అడగండి అరే మమ్మీ నవ్వుతుందిరా అంకుల్ ఏదో కూతురు మాట్లాడచ్చు డాడీ బూతులు మాట్లాడేస్తా సరే డాడీకే చేయండి అయితే డాడీ చేయం మళ్ళీ ఇంటికి రారు అయ్యయ్యో అదే తిడితే చదువుతుందిరా ఏం కాదులే ఎవరు బాయ్ మీ మమ్మీ నంబర్ రేపు వేరే కాల్ మా ఏడున్నామా ఏడున్నావు మమ్మీ డ్రైవ్ ఇంట్లో సరే తర్వాత తీసు సరే నువ్వు చేయొచ్చుగా ఏమైంది డాడీ ఉన్నాడంటనా అయ్యయ్యో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నా సో ప్లీజ్ నా కోసం ఈ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో మీకు పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కూడా కామెంట్ చేయండి తప్పకుండా రికార్డ్ చేద్దాం